మస్తాన్ సాయి కేసులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. మస్తాన్ సాయి ఖాజా ఫోన్లో మాట్లాడుకున్న ఆడియో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కింది. అమ్మాయిల్ని ఎలా వశీకరణ చేయాలో మస్తాన్ సాయి ఖాజా కాల్ రికార్డింగ్ కలకలం సృష్టిస్తోంది. అమెరికాలో ఉన్న అమ్మాయిలకు ఎలా గేలం వేయాలనే దానిపై ఫోన్లో చర్చించిన ఆడియో వెలుగులోకి వచ్చింది. సినీ హీరోయిన్లను కూడా వశీకరణ చేయాలని మస్తాన్ సాయి ఖాజా మధ్య సంభాషణ సాగింది. ఇందులో సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ప్రస్తావన కూడా వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి. నగ్న వీడియోల కేసులో ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి మస్తాన్ సాయి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే హార్డ్ డిస్క్లో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రెండు ఆడియోలు, ఖాజా అనేటువంటి పరారీలో ఉన్నటువంటి కీలక నిందితుడు ఖాజా, మరోవైపు మస్తాన్ సాయి మాట్లాడినటువంటి ఆడియోలు రెండు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఆడియోల్లో కూడా ముఖ్యంగా వశీకరణకు సంబంధించినటువంటి దానిపైన ఎక్కువగా వీళ్ళు డిస్కస్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అమ్మాయిలను ఏ విధంగా తమ వశం చేసుకోవాలంటే వశీకరణ చేసి వాళ్ళని మన వైపు తిప్పుకోవాలనేటువంటి దానిపైన ఇటు ఖాజా కావచ్చు, గుంటూరుకు చెందినటువంటి ఖాజా, మరోవైపు మస్తాన్ సాయి కూడా ఆడియోలో మాట్లాడినటువంటి ప్రస్తుతం ఇప్పుడు అవి సంచలనం రేకెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా హీరోయిన్ పూజా హెగ్డేను వశీకరణ చేయాలంటూ కూడా మస్తాన్ సాయి ఖాజాకి చెప్పడం, మరోవైపు కొంతమంది హీరోయిన్స్ కావచ్చు, తర్వాత అమెరికాలో ఉంటున్నటువంటి స్వాతి అనేటువంటి యువతిని కూడా వశీకరణ చేసి వశం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినట్లు అందులో స్పష్టంగా వాళ్ళ ఆడియోలో కూడా అర్థమవుతుంది. మరోవైపు ప్రస్తుత సీఎం చంద్రబాబు కావచ్చు, మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కూడా అందులో రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను కూడా వశీకరణ చేసుకోవాలనేటువంటి అంశాలను కూడా ప్రస్తుతం అయితే మాత్రం సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇందులో హార్డ్ డిస్క్లో చాలా అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సోమవారం ఉదయం మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకుంటే ఇవన్నీ కూడా బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే మస్తాన్ సాయికి సంబంధించినటువంటి నగ్న వీడియోలు కావచ్చు, మరోవైపు డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మస్తాన్ సాయి ఇంట్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీల పైన నార్కోటిక్స్ బ్యూరో అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ వర్మ అనేటువంటి వ్యక్తిని ఇప్పటికే గుంటూరులో నార్కోటిక్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పరారీలో ఉన్నటువంటి మరొక 9 మంది కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. డ్రగ్స్, మరోవైపు అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి తర్వాత వాళ్ళ నగ్న వీడియోలతోటి వాళ్ళని బెదిరింపులకు దిగినటువంటి సంఘటనలు ఇప్పుడు విచారణ కొనసాగుతుంటే ఇప్పుడు ఈ వశీకరణ అనేటువంటి అంశం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వీటిపై కూడా పూర్తి స్థాయిలో నార్సింగి పోలీసులు విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. గత 2 సంవత్సరాలుగా చాలా మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫోన్స్ ను హ్యాక్ చేశారు. వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ని కూడా హ్యాక్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రైవేట్ వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని అంతా కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నారనేటువంటి అంశాలను కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. కాబట్టి దీనిపైన మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకొని విచారించినా, లేకుంటే ఖాజా అనేటువంటి వ్యక్తి పరారీలో ఉన్నటువంటి ఖాజా అరెస్ట్ అయితే అసలు వాస్తవాలు బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇందులో అమెరికాలో ఉన్నటువంటి అమ్మాయిలను సైతం వశీకరణ చేసుకోవచ్చు. మరోవైపు స్వాతి అనేటువంటి అమ్మాయి, మరోవైపు హీరోయిన్ పూజా హెగ్డే కూడా వశీకరణ చేయాలంటూ కూడా మస్తాన్ సాయి మాట్లాడినటువంటి కాలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుందని చెప్పాలి. ఈ అంశాలన్నింటిపైన కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. స్వామి, రైట్ ప్రవీణ్, థ్యాంక్స్.